నిజామాబాద్ జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వ్యాధి సోకుతుంది. నిత్యం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది డిసెంబర్లో మొదలైన వైరస్ వ్యాప్తి జనవరి తర్వాత కూడా తీవ్రమైందని రైతులు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా కనిపించిన గంటల వ్యవధిలోనే కోళ్లు మృతి చెందుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బన్సువాడ నియోజకవర్గంలో అంతు చిక్కిన వైరస్తో కోళ్లు మృత్యువాత పడడం కలకలం రేపుతుంది. వైరస్ వల్ల వేలాది కోళ్లు చనిపోతూ ఉండడంతో కోళ్ల ఫామ్ యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. వైరస్ సోకిందని చికెన్ అమ్ముడుపోక షాప్ యజమానులు సైతం నష్టపోతున్నారు. దీంతో కోళ్ల ఫామ్ యజమానులు ఆవేదన చెందుతున్నారు. కిస్టాపూర్లో 2500 కోళ్లు చనిపోయినట్లు యజమాని లింగం తెలిపారు. ఇక సుమారు 5 లక్షల వరకు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడా చూసినా కోళ్ల ఫామ్లు ఖాళీగా కనపడుతున్నాయి. ఇక ప్రభుత్వం దృష్టి సారించి కోళ్ల ఫామ్ యజమానులకు ఆదుకోవాలని కోరుతున్నారు. ఓన్గా బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2000 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమైనా స్పందించి మాకేమైనా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2000 చనిపోయినాయి. దానివల్ల 4,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమైనా స్పందించి మాకేమైనా